వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో మాట్లాడడానికి తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ లీడర్ పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, చూసుకుంటే హైపరాది గారు మాట్లాడుతూ సుగాలి ప్రీతి విషయ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాతే ఆమెకు న్యాయం జరిగిందని, జగన్ ప్రభుత్వంలో ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాతే న్యాయం జరిగింది అని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఈ సుగాలి ప్రీతి గారి అంశం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎక్కడ కూడా హైపర్ ఆది గారు చెప్పే విధంగా కానీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కూడా చాలా మంది ఏదో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన తర్వాతే ఆవిడికి న్యాయం జరిగింది అని మాట్లాడడం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించక ముందే, పవన్ కళ్యాణ్ గారు స్పందించక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సుగాలి ప్రీతి గారి తల్లి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని చాలా బాధతో చూసినటువంటి పరిస్థితి. దానికి కారణమైనటువంటి వాళ్ళకి శిక్ష పడాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా సంకల్పించుకోవడం జరిగింది. అందుకనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానిని సిబిఐకి రెఫర్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి వారి ఇంటి నిర్మాణం నిమిత్తము ఇంటి స్థలాన్ని కేటాయించడము, అదేవిధంగా వారి జీవనాధారం కోసం అదేవిధంగా వ్యవసాయ భూమిని కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారికి అంత న్యాయం జరిగితే, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ప్రచార సమయంలో పదే నేను సుగాలి ప్రీతి తల్లి లాంటి వారి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, అలాంటి వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పరిష్కరింపబడేటువంటి కేసు ఏదైతే ఉందో అది సుగాలి ప్రీతి యొక్క కేసు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఆయన మాట్లాడినటువంటి మాటకి, ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉన్నారా? కేవలం సుగాలి ప్రీతి గారి కేసే కాదు, అనేక రకాలైనటువంటి హామీలను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇస్తే వాటికి నేను హామీదారుణ్ణి, నేను పూచీకత్తుదారుణ్ణి అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఆయన మాత్రం ఉప ముఖ్యమంత్రి అయ్యారు, వారి సోదరుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనని ఈరోజు అధికారంలోకి ఇచ్చినటువంటి ప్రజలకు మాత్రం ఆయన ఇచ్చినటువంటి మాటని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతో ఈరోజు పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం మాత్రమే సుగాలి ప్రీతి అన్నటువంటి ఒక అంశాన్ని రాజకీయ అంశంలోనే ఆయన ఉపయోగించుకొని ఈరోజు ఆభాసు పాలైనటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపాన్ని, ఆయన రాజకీయం కోసం ఏ రకంగా ఈ యొక్క సుగాలి ప్రీతి అంశాన్ని ఉపయోగించుకున్నారని ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. స్వయాన సుగాలి ప్రీతి గారి తల్లి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తనకు జరిగినటువంటి ఆవేదనని, బాధని వ్యక్తం చేయడం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాజకీయంగా వారిని వాడుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకోలేదు, పాలు పోసిన మనిషినే నువ్వు కాటేస్తున్నావు అని హైపరాది గారు వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు దాని గురించి? అసలు హైపరాది గారికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, కనీసం ఈరోజు యువకులు, రైతులు, మహిళలు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారో ఒక్క శాతమన్నా ఆయనకి అవగాహన ఉందా? మరి పిఠాపురం ఎన్నికల సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి తరఫున వకాలు తప్పుచ్చుకొని పిఠాపురం నియోజకవర్గం మొత్తం తిరిగి పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచం మొత్తం చూసేలాగా చేస్తాం అని ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళితులని సమాజం నుంచి బహిష్కరించినటువంటి ఘటన, ఒక చిన్నారిపై అఘాయిత్యం జరిగినటువంటి పరిస్థితి, ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజైనా హైపరాది స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అసలు 2 సంవత్సరాలు అవుతుంటే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాల పైన ఈ హైపరాది అనేటువంటి వాడు ఎప్పుడైనా వచ్చి స్పందించాడా? కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా విమర్శలు, ఆరోపణలు వస్తే మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి మీడియాల ముందర మాట్లాడడం. ఈరోజు సాక్షాత్తు సుగాలి ప్రీతి గారి తల్లే చెబుతుంటే దానిని అవాస్తవం అంటాడు ఈ హైపరాది. కొంచెమైనా మతుందా? ఇలాంటి పనికి మాలిన వెధవలందరినీ కూడా సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కష్టాలను కూడా వక్రీకరించేటువంటి పరిస్థితి ఈ హైపరాది దిగజారినటువంటి పరిస్థితి.
అసలు హైపరాది అనేటువంటి వాడు మహిళల పైన అసభ్యమైనటువంటి జోకులను, అదే విధంగా సంసారాల పైన ఎక్కడ లేని థర్డ్ గ్రేడ్ జోకులను వేసుకుంటూ సంపాదన చేసేటువంటి ఒక వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి అసలు సమాజం పట్ల మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉందా? కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి పరిస్థితులే ఈ యొక్క హైపరాది తీసుకొస్తాడు తప్ప ఎక్కడ కూడా సమాజం మేలు కోసం 1% కూడా పనిచేసినటువంటి వ్యక్తి కాదు. మరి ఈరోజు వారి తల్లి స్వయంగా చెప్తుంటే దానిని కూడా తప్పు పడుతుంటే ఎంత అవహేళన అయిపోయింది హైపరాది అనేటువంటి వ్యక్తికి. దమ్ముంటే పోయి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి ఈ హైపరాది. అన్నా, నువ్వు మాట ఇచ్చావు కదా అధికారంలోకి వస్తానే మొట్టమొదటిసారి తీసుకునేటువంటి కేసు అని, ఈరోజు సిబిఐకి ఎందుకు రెఫర్ చేయలేకపోతారు? కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోతారు? ఈరోజు సిబిఐ చెప్తున్నటువంటి సాకు సిబ్బంది కొరత ఉంది, వనరుల కొరత ఉంది అని మాట్లాడేటువంటి ఎంత హాస్యాస్పదం ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, నాకు అమిత్ షా తెలుసు, నాకు మోడీ తెలుసు, నేను కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా చేయించగలుగుతా, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి మాటలు మాట్లాడతారు. మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం చేయలేరా? ఇదే నా పవన్ కళ్యాణ్ గారి పనితనం. మరి దీనిని హైపరాది వెనకేసుకొస్తున్నాడు. ఇలాంటి పనికి మాలిన వెధవలని అసలు సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ రిపోర్ట్లు అన్ని మారిపోయినాయి, ఇంకెన్ని రోజులు పోరాడతాడమ్మ పవన్ కళ్యాణ్? మీకు స్థలం వచ్చింది, జాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వల్లే ఇన్ని వచ్చాయి అని అంటున్నారు. మరి ఒకటి, దానికైనా సిగ్గు వదిలి పవన్ కళ్యాణ్కి చేత కాదు తల్లి అని క్షమాపణ వేడుకుంటే అన్న ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ఇలాంటి కుంటి సాకులు చెప్పడం ప్రజలు హర్షించరు. ఈ హైపరాది అనేటువంటి వాడికి ఏం తెలుసు? అసలు చట్టం తెలుసా? కనీసం ఆ తల్లి పడుతున్నటువంటి బాధ, ఆవేదన తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రాజకీయం కోసం ఆ తల్లిని వాడుకున్నారో, రాజకీయ అంశంలో, రాజకీయ కోణంలో సుగాలి ప్రీతి అని జపం చేసి ఈరోజు ఓట్లను దండుకొని తీరా అధికారంలోకి వచ్చి చేతులు ఎత్తేస్తే దానిని సమర్థించుకుంటాడా? ఇంతకైనా సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా? ఈ పనికి మాలిన వేదో హైపరాది అనేటువంటి వాడు బేషరతుగా ఆ సుగాలి ప్రీతి గారి తల్లికి క్షమాపణ చెప్పాలి, ఇలా వెనకేసుకుంటూ వస్తున్నందుకు. అసలు ఇలాంటి వాడు మాట్లాడడానికి అర్హత లేదంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకుంటూ వచ్చు తమ చేతగాని తనాన్ని కప్పిపించుకుంటున్నారు తప్ప మరొకటి కానే కాదు.